ఓం గం గణపతే నమః. ఓం శ్రీ దక్షిణామూర్తే నమః. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ దక్షిణామూర్తి గృహవాస్తు సైంటిఫిక్ వాస్తు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈ మధ్యన మనం ఒక ఊరిలో, ఆ ఊరి పేరు చెప్పను, వాళ్ళ పేరు కూడా చెప్పను, ఎందుకంటే వాళ్ళకి మళ్ళీ నేను చెప్పింది ఒక చాదస్తంగా ఉంటుంది. అదేవిధంగా మూఢనమ్మకాల్లో ఉన్న వాళ్ళని మనం మార్చలేము. వాళ్ళకు ఒక ఇంటి ప్లాన్ ఇచ్చాము, ఒక డబుల్ బెడ్రూము, హాలు, కిచెను, కన్స్ట్రక్షన్ కూడా 80% అయిపోవచ్చింది. అయితే వాళ్ళకి ఒక సందేహం వచ్చింది. ఏమండి, మా ఇంట్లో చాలామంది ఉంటాము, అదేవిధంగా మా ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఎక్కువగా ఉంటారు, భార్య, కూతురు, మేనకోళ్ళు, అమ్మ, ఇలాగా ఎక్కువ మంది లేడీస్ ఉంటారు. సో వాళ్ళకి నెలసరి సమయంలో, తప్పుగా అనుకోకండి, నెలసరి సమయం వచ్చినప్పుడు మా ఇంట్లో వాళ్ళు ఆ పిల్లలకి ఇంట్లోకి రానివ్వడం లేదు. మరి ఇప్పుడు మీరు డబుల్ బెడ్రూమ్ ఇంటికి ప్లాన్ ఇచ్చారు, కట్టడం కూడా అయిపోవచ్చింది. మరి ఆ సమయంలో ఎవరన్నా కావచ్చు ఇంట్లో ఉన్నవాళ్ళు, ఆ సమయంలో వాళ్ళు ఎక్కడుండాలంటే అని అడిగారు. నాకు ఈ ప్రశ్న వినగానే చాలా కోపం వచ్చింది. అయితే మన వాళ్ళు ఇంకా మూఢనమ్మకాల్లో ఉన్నారు అని అర్థం చేసుకున్నాను. పూర్వం ఎందుకు ఆ సమయంలో, ఆ యొక్క ఋతుకాలం సమయంలో ఆ యొక్క స్త్రీలకు దూరంగా ఉండమని ఎందుకు చెప్పారు పూర్వకాలంలో, మీరు ఒకసారి అవగాహన చేసుకోండి. గతంలో మన దేశంలో వ్యవసాయ ఆధారిత కుటుంబాలు ఎక్కువ ఉండేవి, అలాగే ఉమ్మడి కుటుంబాలు ఎక్కువ ఉండేవి. అదేవిధంగా చేనేత పరిశ్రమ తర్వాతి స్థానంలో ఉండేది. అదేవిధంగా కుమ్మరి పనిచేసేవాళ్ళు ఎక్కువగా ఉండేవారు. ఈ విధంగా గత కొన్ని సంవత్సరాల క్రితం చేతి వృత్తుల వారు ఎక్కువగా ఉండడం వల్ల, ఉమ్మడి కుటుంబాలు ఎక్కువగా ఉండడం వల్ల ఆ యొక్క ఇళ్లల్లోని ఆ యొక్క స్త్రీలకి ఆ నెలసరి వచ్చే సమయంలో కాయ కష్టం చేసుకొని వచ్చే మగవాళ్ళకి వండి పెట్టడము, అలాగే ఆ ఆడవాళ్ళు కూడా ఆ యొక్క పొలం పనులకు, లేకపోతే ఆ యొక్క చేనేత సంబంధించిన అక్కడ మగవాళ్ళకి చేనేత పనులు సహకరించడము, లేకపోతే ఈ యొక్క ఆడవాళ్ళు కూడా మగ్గం నేయటము, లేకపోతే అక్కడ ఉన్నటువంటి నూలు వడకడము, ఇటువంటివో చేస్తూ ఉంటారు. ఆ యొక్క భర్తకి సహాయం చేసేవారు. అయితే ఆ సమయంలో వాళ్ళకి చెప్పుకోలేని బాధ ఉంటుంది. ఆ సమయంలో వాళ్ళు పని చేస్తే వాళ్ళ ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుందేమో అనే ఉద్దేశంతో ఆ ఇంట్లో పెద్దవాళ్ళందరూ ఒక నిర్ణయానికి వచ్చి ఈ 4-5 రోజులు కొంచెం దూరంగా ఉండు అన్నారు. ఏమో నేనైతే ఇలా ఊహించుకుంటున్నాను, బట్ మీకు ఎవరేం చెప్పారో నాకు తెలియదు. సో ఆ సమయంలో ఆ 4-5 రోజులు కొంచెం దూరంగా ఉండండి, మీకు ఇబ్బంది అయితే అన్నట్టు వాళ్ళు అప్పట్లో చెప్పుంటారు. కాలక్రమాన్ని మన వాళ్ళు ఏం చేశారు, కాలక్రమంలో మన వాళ్ళు ఏం చేశారంటే రాను రాను దూరంగా ఉండమన్నారు కదా, ఎందుకు ఉండమన్నారు అనేది ఆలోచించకుండా ఆ సమయంలో ముట్టుకోకూడదు, అంటుకోకూడదు, ఏ పని చేయకూడదు, అసలు ఇంట్లోకే రాకూడదు. ఇది చాలా అన్యాయం కదండి. పూర్వం అంటే ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, ఆ ఇంట్లో చాలామంది ఆడవాళ్ళు ఉండేవారు. ఒకరికి ఒక సమస్య వస్తే మిగతా ఆడవాళ్ళందరూ కూడా ఈమెకి విశ్రాంతి తీసుకోమ్మా, నువ్వు నీకు ఆరోగ్యం బాగాలేదు కదా అని చెప్పేవారు. ఆ మిగతా పనులు ఉంటే మిగతా ఆడవాళ్ళందరూ కలిసి చేసుకునేవాళ్ళు. అది ఆ రోజుల్లో ఉన్నటువంటి దేశమాన కాలమాన పరిస్థితుల్ని అనుసరించి అప్పట్లో ఆ విధంగా ఉండేది. ఇప్పుడు కాలం మారింది కదా. ఇప్పుడు మారుతున్న కాలంకి వ్యవసాయంలో ఎవరు ఎక్కువగా పనులు చేయట్లేదు, అదేవిధంగా చేనేత పరిశ్రమలో కూడా ఎవరు ఎక్కువగా పనులు చేయట్లేదు. అక్కడక్కడ కొద్దిమంది మాత్రమే ఉన్నారు. ఇప్పుడు జనరేషన్ మారింది, పిల్లలు చదువుకున్నారు, గ్రామాలు పట్టణాలుగా మారాయి, పట్టణాలు నగరాలుగా మారాయి, నగరాలు మెట్రో సిటీలుగా మారాయి. మీరు ఒకటి ఆలోచించండి. పూర్వం అంటే మనకి సపరేట్గా పెద్ద పెద్ద స్థలాలు ఉండేవి. ఆ యొక్క స్థలాల్లో విడివిడిగా పనిచేసే వాళ్ళు కానీ ఒక గృహం ఏర్పాటు చేసేవారు. అదేవిధంగా
ఈ యొక్క సమస్యలు ఎటువంటివి అని వస్తే ప్రత్యేకంగా ఒక గృహం, వారికి ఒక గది అనేది ఏర్పాటు చేసేవారు. అదేవిధంగా దేవునికి మందిరమైన ఒక సపరేట్గా ఏర్పాటు చేసేవారు. అదేవిధంగా వంట కోసం సపరేట్గా ఏర్పాటు చేసి, ఈ విధంగా అప్పుడు ఉన్నటువంటి స్థలాలు ఎక్కువ ఉండేవి కాబట్టి ప్రత్యేక గదులు కొన్ని నిర్మాణం చేసి వచ్చిన ఆ సమయంలో ఆమెకి సపరేట్ విశ్రాంతి కావాలనే ఉద్దేశంతో ఒక 4-5 రోజుల దూరం ఉండమో పర్వాలేదు, నువ్వే పని చేయొద్దు అని చెప్పారు. మన వాళ్ళు అజ్ఞానవంతులు కదా, ఎంత చెప్పినా వీళ్ళు మట్టి బొర్రలకు ఇప్పటికి కూడా అర్థం కావు. ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి, పెరుగుతున్న సిటీల ప్రభావంలో, పెరుగుతున్న స్థలాల ధరల ప్రభావంతో 50 గజాలు కూడా కొనుక్కోలేని ఒక పేదవాడు, ఒక మధ్యతరగతి వాళ్ళు 100-150 గజాల్లోని ఇల్లు కట్టుకొని సర్దుబాటు చేసుకునేటువంటి మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు, పెరుగుతున్న నగర సమీకరణాల్లో ఉన్నటువంటి ఈ కాలంలో మీరు అనుకున్నది అవుతుందా? ఆఫీసులకు వెళ్ళాలి, అపార్ట్మెంట్ కల్చరు, విల్లాల కల్చరు, ఇండిపెండెంట్ హౌస్ కల్చరు, లేఅవుట్ల కల్చరు ఇవన్నీ ఉండగా ఇంట్లో ఉన్న వాళ్ళ గురించి మనం బయట ఎక్కడ పెడతాం మీరు ఆలోచించండి. చాలా తప్పు కాదు. మనల్ని అమ్మవారు కూడా క్షమించదు. ఆనాటి కాలంలో ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా ఆనాటి కాలంలో కష్టం ఎక్కువగా ఉండేది కాబట్టి అంత కాయ కష్టం మీద ఆధారపడి బతికేవారు కాబట్టి అలా నిర్ణయం చేయడం జరిగింది. ఈనాటి కాలంలో వర్క్ ఫ్రమ్ హోమ్, ఎక్కడ చూసినా కంప్యూటరీకరణ, చేతిలో బ్యాగ్ ఉండాలి, కంపల్సరీ ఇంటికి రావాలి, ఇంకెక్కడికి వెళ్ళిపోతాం ఆ సమయంలో. కాబట్టి ఈ కాలంలో ఇటువంటివన్నీ మీరు ఆలోచించకండి దయచేసి. మీకు కానీ మీ యొక్క స్త్రీల పట్ల అభిమానం ఉన్నా, గౌరవం ఉన్నా, వాళ్ళ పట్ల మీకు రెస్పెక్ట్ ఉంటే కనుక ఆ సమయంలో వాళ్ళకి సహకరించడానికి ఏదైనా ప్రయత్నం చేయండి తప్పించి నువ్వు ఇంట్లోకి రావద్దు, నువ్వు అది ముట్టుకోవద్దు, ఇది ముట్టుకోవద్దు అంటే మీకు వంట తంట ఎవరు చేస్తారు? రండి. పాతకాలం నేను సాంప్రదాయాలని కించపరచట్లేదు, కానీ కొన్ని మూఢనమ్మకాలను మాత్రం నేను వ్యతిరేకిస్తూ ఉంటాను. కొన్ని పాత పద్ధతులకు స్వస్తి పలకాలి. పెరుగుతున్న నగరాలు, మెట్రో సిటీల్లోని ఆ యొక్క సమస్య వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? మహా అయితే పల్లెటూరులో ఉండే జనాభా 20% మంది ఈ రోజుల్లో. నగరాలు, పట్టణాలు, మెట్రో సిటీస్లోని ఇవాళ 80% మంది జనాభా ఉన్నారు. అపార్ట్మెంట్ కల్చర్. పక్కింట్లోకి వెళ్ళలేం కదా, మనకు సమస్య వస్తే మన ఇంట్లోకే మనం రావాలి. దయచేసి అర్థం చేసుకోండి. మహిళలు మమ్మల్ని మన్నించండి. ఇంకా మిమ్మల్ని చిన్నచూపు చూస్తున్నారు ఇటువంటి సందర్భాలను అనుసరించి. పూర్వం ఆచారం వేరు, ఇప్పుడు జరుగుతున్నటువంటి మానసిక ఒత్తిడితో పరుగు పెడుతున్నటువంటి జీవన విధానం వేరు. కాబట్టి ఈ రోజుల్లో ఇంకా మీరు అటువంటి అనుమానాలకు స్వస్తి పలకండి దయచేసి. మన ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు కదా, అమ్మ అవ్వచ్చు, చెల్లి అవ్వచ్చు, అక్క అవ్వచ్చు, భార్య అవ్వచ్చు, కూతురు అవ్వచ్చు. ఇటువంటి మూఢనమ్మకాల నుంచి బయటికి రండి దయచేసి. నన్ను తప్పుగా అనుకోకండి. నేనేమైనా తప్పు మాట్లాడుంటే నన్ను మన్నించండి. ఏంటి నా ఇలా చెప్తున్నాడని అనుకోకండి. ఎందుకంటే ఆయన ఆ విషయం అడిగినప్పుడు కొంచెం బాధగా ఉంది. ఎక్కడికి వెళ్తారండి సిటీల్లోని? ఇవాళ మీరు అనుకున్నట్టు సపరేట్ గది కావాలంటే మినిమం 300 గజాల స్థలం కొనాలి, అందులో ఇల్లు కట్టాలి. ఈ సిటీల్లో 300 గజాల స్థలం అంటే కనీసం 50 గజాలు కొనుక్కోలేకపోతున్నాడు ఒక పేదవాడు, 150 గజాలు కొనుక్కోలేకపోతున్నాడు ఒక మధ్యతరగతి వాడు. ఇవన్నీ ఎక్కడ పాటించగలుగుతారు? పూర్వం ఏం చెప్పారు అనేదాన్ని ఒక్కసారి ఆలోచించండి. అయితే వాళ్ళకి ఏం చెప్పానంటే, సరే మీ ఇష్టమండి, నేను చెప్పాల్సింది మీకు చెప్పాను. ఈ రోజుల్లో ఇవన్నీ పాటించడం చాలా కష్టము. అపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు ఏమైపోవాలి, అలాగే గేటెడ్ కమ్యూనిటీల్లో ఉండేవాళ్ళు ఏమైపోవాలి, ఇవన్నీ ఈ రోజుల్లో కుదరవు. బై ఛాన్స్ మీకు ఏమన్నా అవకాశం ఉంటే కనుక మీరు మూఢనమ్మకంతో ఆలోచించకుండా, చాదస్తంతో ఆలోచించకుండా, ఒకవేళ మీ ఇంట్లో ఆ సమయంలో ఆ స్త్రీలకి రెస్ట్ ఇవ్వాలని అనిపిస్తే కనుక పైన ఒక గది వేసుకోండి. టెర్రస్ పైన సపరేట్గా ఒక గది వేసుకోండి. మన వాళ్ళు చాలా తెలివిగా లేరు. ఆ రోజులు సెలవు మాత్రం పెట్టకూడదు.
ఆఫీసులకు సెలవు పెట్టకూడదు, ఇంట్లో రెస్ట్ తీసుకోకూడదు, అన్ని పనులు చేయాలి, కానీ ఇంట్లోకి మాత్రం రాకూడదు. ఏమి అన్యాయం అండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ కొట్టండి. మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను. ఓం గం గణపతియే నమః. ఓం శ్రీ దక్షిణామూర్తియే నమః. ఓం శ్రీ మాత్రే నమః. వాస్తు ప్రకారం మీకు ఇంటి ప్లాన్ కావాలంటే మమ్మల్ని సంప్రదించండి. అదేవిధంగా మీ ఇంట్లో శల్య దోషాలు ఉన్నాయని కానీ, నెగిటివ్ ఎనర్జీ ఉందని కానీ, అదేవిధంగా మీ ఇంట్లో ఎటువంటి వాస్తు దోషాలు ఉన్నా కానీ, ఎటువంటి కూల్చడాలు విరగొట్టకుండా, పగలగొట్టకుండా నాకు సాధ్యమైనంత వరకు రెమెడీస్ ద్వారా మీ ఇంటిని పునర్వైభవం వచ్చేటట్టు చేస్తాను.